హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఈ మాట చెప్పడం వరకే, అంటే మరీ ఏమంత పెద్ద ప్రాబ్లంగా అనేం కాదులేండి. కానీ ఇంట్లో పిల్లలు చక్కగా హుషారుగా పరిగెడుతూ ఆడుతూ పాడుతూ చదువుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే మనకు కూడా బాగుంటుంది కదా. అదే పిల్లలు కాస్త డల్గా అయ్యి ఒంట్లో బాగోక అలా పడుకొనే ఉన్నారనుకోండి, ఇంట్లో కూడా నాకు హుషారు తగ్గిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ మాట చాలామందికి కనెక్ట్ అవ్వచ్చు. అమ్మలం మనం ఎంతసేపు పిల్లలకి ఏం కావాలి, వాళ్ళకి ఏం వండి పెట్టాలి, వాళ్ళకి ఏం చేయాలి అని ఇవే ఆలోచిస్తూ ఉంటాము. ఆ పిల్లలు కాస్త డల్గా పడుకొని ఉండేసరికి మనకు కూడా ఏమీ తోచనట్టుగా అయిపోతుంది. నాకైతే మరీ అలా అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా నేను పిల్లలతోటే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఏంటంటే కాలేజీ నుంచి రాగానే జరిగిన కబుర్లన్నీ చెప్పడము, పొద్దుటి నుంచి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు, ఏం చదువుకున్నారు, ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుకున్నారు, ఇట్లాంటివన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారా. ఇంకా అసలు దగ్గర దగ్గర వారం 10 రోజుల నుంచి పిల్లలిద్దరికీ జ్వరము తగ్గింది. జీవన్కి అయితే ఇంకా తగ్గలేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. మొన్నటిదాకా అయితే అసలు తగ్గలేదు. చాలా డల్ అయిపోయాడు, పైగా నీరసం అయిపోయాడు. ఇంకా ట్రీట్మెంట్ అది ఇప్పించాము. ఇప్పిస్తే ప్రస్తుతానికి బయట అంతా కూడా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది కదండి. చాలామంది నాకు వింటున్నాను నేను, అలాగే చూస్తున్నాను కూడా. ఇంకా మా ఇంట్లో పిల్లల పరిస్థితి అయితే మీరు చూస్తున్నారు. అందరికీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా సిక్ అవుతున్నారు. అది వస్తే మాత్రం ఖచ్చితంగా 10-15 రోజులు ఇబ్బంది పెట్టేస్తోంది. సో మా ఇంట్లో పరిస్థితి కూడా అదే. మళ్ళీ ఒక డైలీ లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఉదయాన్నే గుమ్మం తుడిచేసి ముగ్గు వేసేసి, ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ముగ్గు కూడా నాది కాదు, మా ఫ్రెండ్ ముగ్గు వేసి నాకు గుడ్ మార్నింగ్ అని ఇలా ఫొటోస్ పెడుతూ ఉంటుంది. తన ముగ్గుని కాపీ కొట్టేశాను ఇవాళ. నాకు చెప్పాను కదా, అసలు ఏమీ ఆలోచించే పరిస్థితిగా లేదు. బుర్ర అంతా కూడా ఏమిటో ఆలోచనలతోటి అలా ఉంటుంది. సో అందుకని ఇంకా తన ముగ్గు చూడగానే ఉదయాన్నే ఇంకా అదే నేను వేసేసాను. చూసిన వెంటనే నా మైండ్లో ఫోటో తీసేసుకున్నాను దాన్ని. అది గుమ్మంలో ఇక్కడ ప్రింట్ చేసేసాను ఎగ్జాక్ట్గా అలాగే. ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా పారిజాతం చెట్టు ఇప్పుడు సీజన్ అనుకుంటాను బహుశా. చక్కగా కొమ్మల నిండా మొగ్గలు వచ్చేసేసి అంటే ఇంకా వస్తున్నాయి స్టార్టింగ్ మొగ్గలు. చాలా వరకు పూలు అయితే పూస్తున్నాయి. ఇంకా దసరా టైం వచ్చిందంటే చక్కగా విరివిగా పూలు అయితే పూస్తాయి అని అనిపిస్తుంది. అది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపించాను. కొమ్మ చూసారు కదా, అలా బారుగా పెరిగిపోయింది. దాని నిండా పువ్వులు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చూసినప్పుడు. కొన్ని పువ్వులు వస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. ఇంకా అవన్నీ ఒకసారి చూసుకొని మురిసిపోయి ఇంకా లోపలికి వచ్చేసాను. ఇంకా మల్లె చెట్టు, మందార చెట్టు ఇవన్నీ ఏంటంటే మొన్న ఒక రోజు లాస్ట్ వీక్లో 2 ఆవులు వచ్చేసాయి ఇంట్లోకి, పెద్ద ఆవులు. అవి వచ్చేసి మొత్తం చెట్లన్నీ కూడా తినేసేసి బయట బల్ల మీద నేను బియ్యపిండి అవి ఏవో పెట్టాను, అంటే ఆరబెట్టాను. అవన్నీ కూడా తినేసి అదంతా రచ్చరచ్చ చేసేసి వెళ్ళాయి. సో ఆ మొక్కలైతే ఆవులు తినేసాయి. ఇంకా అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పువ్వులు వస్తాయి అనే ఆశ అయితే లేదు. మళ్ళీ చిగురు రావాలి, పువ్వులు రావాలి. బేబీ మందార కానివ్వండి, మల్లె చెట్టు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక్క గులాబీ, పారిజాతం ఇవి 2 వదిలేసాయి. ఇంకా అన్ని చెట్లు తినేసాయి. సో అది ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి. బయట పనులు కంప్లీట్ చేసేసుకున్నాను. మంచినీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు పట్టేసేసి మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసాను. ఈ పనులన్నీ చేసుకొని ఇంకా వంటింట్లోకి వచ్చి ముందు రాగి జావ పెట్టేశాను ఫస్ట్ పిల్లలకి తాగడానికి. ఇంకా బెల్లం వేసే పెడతాను ఎప్పుడు రాగి జావ. ఇంకా అది అయిపోయింది, అది చల్లారి పెట్టేశాను. తర్వాత ఒక గిన్నెలో బార్లీ పెట్టాను. బార్లీ ఏంటంటే ఇలా ఉదయాన్నే ఒక గిన్నె బార్లీ కాచి పెట్టేస్తున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ ఇస్తాను జీవన్కి, కొంచెం వేడిగా తాగుతాడు. ఇంకో పక్కన పప్పు పెట్టాను, కందిపప్పు శుభ్రంగా కడిగేసేసి ఉడకబెట్టేస్తున్నాను. సాంబార్ పెడదాము అని చెప్పి ఇడ్లీ పిండి గ్రైండ్ చేసి పెట్టానండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, నేను ఇంట్లోకి వచ్చి 3 days అవుతుంది. తర్వాత గ్రహణము, అసలు పిల్లలకి జ్వరాలు, గ్రహణం తర్వాత కిచెన్ క్లీనింగే కానీ ఇంకా స్టవ్ తుడుచుకొని అవన్నీ కూడా కృష్ణ మా వారు వీళ్ళే చేసుకున్నారు.
మా వారికేమో గుళ్ళో కూడా క్లీన్ చేసుకోవాలి కదా, గుడి కూడాను. ఇంకా ఆయనకు అక్కడ పని, మళ్ళీ ఇంట్లో పని, అసలు అన్నీ ఒకేసారి వచ్చాయా అని అనిపించింది. ఇంట్లో ఏమో పిల్లలు ఇలా ఉన్నారు, నేనేమో పక్కన ఉన్నాను. ఇవన్నీ గ్రహణము, ఇవన్నీ క్లీన్ చేసుకోవడము, ఈ పనులన్నీ చేసుకోవడము, ఇల్లు కడుక్కోవడము, ఇవన్నీ కూడా ఇంకా ఆయనే తంటాలు పడ్డారు. సరే మొత్తం మీద ఆయన చేసుకున్నారు, ఇంట్లోనూ చేశారు, గుళ్ళోనూ చేసుకొని వచ్చారు. ఆయనకి కొంచెం ఎక్కువ శ్రమ అయిపోయింది ఈసారి. ఇంకా నేను ఇంట్లోకి రాగానే ఫస్ట్ పప్పు నానపెట్టేసేసి ఇడ్లీకి గ్రైండ్ చేసి పెట్టాను, ఇడ్లీ పిండి. ఇంకా నెక్స్ట్ డేకి అది చక్కగా ఫర్మేట్ అయిన తర్వాత ఇంకా జీవన్కి ఇడ్లీ ఇంట్లోనే వేసి పెడదాము, అసలు 3 days నుంచి బయట నుంచే తెప్పించడం అవుతుంది. ఇంకా సరే ఇలా కాదు కదా, బయట ఫుడ్ కూడా తినకూడదని వెంటనే పప్పు రుబ్బేశాను అనమాట. ఇడ్లీ వేసేసాను, ఇందాక పప్పు ఉడకబెట్టాను కదా, దాని తర్వాత సాంబార్ పెట్టేశానండి. టమాటా, ఉల్లిపాయ, ములక్కాడ వేసి అవి ఉడకబెట్టేసేసి తర్వాత చింతపండు రసం వేసి ఉప్పు, పసుపు, కారము, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ధనియాల పొడి వేసి ఉడకబెట్టిన పప్పుని మిక్సీలో వేసేసాను, బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి అంటే చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన పప్పుని ఈ ములక్కాడ ఇవి ఉడికిన ఉన్నాయి కదా అందులో వేసి మరిగిస్తున్నాను. ఆ వీడియో బిట్ అనేది మిస్ అయ్యింది. ఎందుకు మిస్ అయిందంటే నాకు ఆ టైంలో ఫోన్ వచ్చింది. సో ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూ నేను వంట చేసేసాను. అంటే ఇంకా వీడియో తీసుకోవడానికి కుదరదు కదా, అందుకని ఇంకా సరే నార్మల్గా అందరం చేసుకునే సాంబారే కదా అని చెప్పి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇంకా నేను ఫోన్ మాట్లాడుకుంటూ సాంబార్ అయితే పెట్టేశాను. ఇవన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టానండి సాంబారు. ధనియాల పొడి, ఉప్పు, కారము, చింతపండు రసము, చిన్న బెల్లం ముక్క వేసి ఉడికించిన ములక్కాడ, టమాటా, ఉల్లిపాయ అవన్నీ వేసి ఇంకా మరుగుతున్నప్పుడు పైనుంచి పోపు కూడా వేసేసాను. ఇంగువ పోపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ ఈ పోపు వేయించేసి ఇందులో వేసి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. కందిపప్పు ఎందుకు గ్రైండ్ చేశాను అంటే ఇడ్లీకి సాంబార్ లాగా చేద్దాము అని అనుకున్నాను. అంటే కొంచెం ఇడ్లీ డైలీ బయట నుంచే తెచ్చుకొని తింటున్నాడు, పైగానే ఆ చట్నీతో తిని జీవన్కి బోర్ కొట్టేస్తోంది. సో అందుకని ఈరోజు సాంబార్ పెట్టాను. పైగా వాడికి సాంబార్ ఇడ్లీ ఇష్టంగా తింటాడు కదా. కాస్త 2 ఇడ్లీ కూడా తినట్లేదు, అసలు నోటికి టేస్ట్ లేదు, టేస్ట్లెస్గా ఉంది, నాకు తినాలనిపించట్లేదు అని చెప్పనని అంటున్నాడు. సాంబార్ అయితే ఇష్టంగా తింటాడు కదా అని సాంబార్ పెట్టానండి. ఈ విధంగా బాగుంటుంది సాంబార్ ఇలా ట్రై చేస్తే. ఇది కూడా నేను ఏంటంటే 2 in 1గానే చేశాను. అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి తినొచ్చు, అలాగే అన్నంకి కూడా సేమ్ సాంబార్ వేసుకోవచ్చు అని చెప్పి ఇలా చేశాను. అలాగే ఇడ్లీ ఒకవేళ నచ్చకపోతే తినకపోతే అట్టు తింటాడు అని చెప్పి ఒక అట్టు కూడా వేశాను సేమ్ ఇడ్లీ పిండితోటే. అది హాఫ్ చేస్తే కృష్ణ సగము, జీవన్ సగము తింటారు, లేకపోతే నేనైనా ఎవరో ఒకళ్ళం తింటాం కదా. అంటే ఆప్షన్ వాడికి, ఒకవేళ ఇడ్లీ తినలేకపోతే అట్టు తింటాడు కదా అని చెప్పి అలా అట్టు వేశాను. ఇంకా తర్వాత ఇడ్లీ ప్లేట్లో పెట్టేసి నెయ్యి వేసి ఈ విధంగా సాంబార్ వేసేస్తే వేడిగా ఇడ్లీ సాంబారు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము ఇలా ఇడ్లీ సాంబారు. నేను ఎక్కడైనా హోటల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ నేను ఇడ్లీనే తింటాను ఎప్పుడు కూడా. వెంటనే దోసో, పూరీనో, వడనో ఇట్లా ఆయిల్ ఐటమ్ ఫస్ట్ తినను. ఫస్ట్ ఒక ప్లేట్ ఇడ్లీ తెప్పించుకొని ఇడ్లీ తిన్న తర్వాత వేరేది ఏదైనా తింటూ ఉంటాను. అందులోని ఇలా సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో మాకు నలుగురికి కూడా ఇలా ఇష్టం, అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. సో ఇవాళ ఏంటంటే 2 విధాలుగా ఇటు వంటకి అటు టిఫిన్కి కలిసి వస్తుంది అన్నట్టుగా ఈ విధంగా సాంబార్ పెట్టేశాను. ఇంకా చిట్టి ఇడ్లీలు వేశాను కదా, అవి ఒక బౌల్లో వేసేసి ఇలా సాంబార్ వేసేస్తే పిల్లలు ఏంటంటే అట్రాక్ట్గా ఉంటే, ఫుడ్ అనేది చూడ్డానికి కళ్ళకి ఇంపుగా ఉంటే ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అంటే ఒకటి తినే దగ్గర 2 తింటారు అనే ఆశ నాకు. సో అందుకని బౌల్లో సాంబార్ వేసి ఇచ్చాను. ఆ బౌల్ అయితే ప్లాస్టిక్ది కాదండి, మళ్ళీ మీరు వేడిది ప్లాస్టిక్ దాంట్లో వేశారు భార్గవి, మంచిది కాదు కదా అని అంటారు కదా. సో అందుకే ముందే చెప్తున్నాను, ప్లాస్టిక్ బౌల్ అయితే కాదు, మైక్రోవేవ్లో పెట్టుకుంటాం కదా మనం, ఆ బౌల్స్. నేను కూడా టిఫిన్ తినేసేసి వచ్చి లంచ్లోకి ఆలూ ఫ్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. తక్కువ ఆయిల్ తోటే ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. దళసరి మూకుడు కానీ లేకపోతే దళసరి
ప్యాన్ కానీ అట్లా ఏదైనా బేస్ దళసరిగా ఉన్నదైతే పెట్టుకోవాలి. అది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ ఒక 2 స్పూన్లు ఆర్ 3 స్పూన్లు మనం తీసుకున్న ఆలు క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని అందులో వేసేయండి. ఉప్పు, పసుపు, జీలకర్ర వేసాను. వేసి ఈ ఆలు ముక్కలు వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టేసేయాలి. సరే అది మగ్గేలోపు ఈలోపు బార్లీ వాటర్ బాగా చల్లారాయి. కొంచెం మజ్జిగలో చియా సీడ్స్ మిక్స్ చేసి జీవన్కి కలిపి పెట్టేశాను ఒక చెంబులో. అదేంటంటే వాడు దాహం వేసినప్పుడంతా ఆ వాటరే తాగుతూ ఉంటాడు. సో అది కూడా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత మధ్య మధ్యలో ఈ ఆలుగడ్డని కలుపుతూ ఉండాలి. మూత పెడుతూ తీసేస్తూ మనం ఆలూని కలుపుతూ ఉంటే మనం మూత తీసేసి వేయించామనుకోండి బాగా క్రిస్పీగా వేగుతాయి. స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. అదే మనం మూత పెట్టి వేయించామంటే మెత్తబడుతుంది ఆలు అనేది. సో ఆ విధంగా మనం వేయించుకోవాలి. ఇంక ఈలోపు నేను ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మెంతి పొడి, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ నేను ముద్ద ఇంగువ వేసుకున్నాను. మీరు పొడి ఇంగువైనా వేసుకోవచ్చు. వేసేసి పచ్చిమిరపకాయ ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేశాను. వేసి 1 నిమిషం మూత పెట్టానండి. మూత పెట్టేసి తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసేసుకొని రుచికి సరిపోయేంతగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేశాను. మూత ఎందుకు పెడుతున్నాను అంటే ఊరికే ఇవి వంకాయలు నీళ్ళల్లోంచి తీసి వేసాం కదా, అవి చిట్లుతూ ఉంటాయి. అలాగే పచ్చిమిరపకాయ కూడా గింజలు చిట్లుతూ ఉంటాయి. అవి చేతి మీద మొహం మీద పడకుండా వెంటనే మూత పెట్టేస్తే కొంచెం అది సెట్ అయ్యేంత వరకు 1 నిమిషం మూత పెట్టి తీసేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, నిన్న మామిడికాయ పప్పు చేసినప్పుడు పుల్లగా ఉందని కొన్ని ముక్కలు అట్టే పెట్టాను. సో ఆ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. వంకాయ మామిడికాయ అనేది కొంచెం మగ్గాలి నూనెలో. కొంచెం సేపు మూత పెట్టి వదిలేస్తే చాలా త్వరగానే మగ్గిపోతుంది. 2 కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇదిగో వీడియోలో చూస్తున్నారు కదా, వంకాయ మగ్గిపోయింది, అలాగే మామిడికాయ కూడా మగ్గిపోయింది. మీకు చాలామందికి రోట్లో దంచుకునే అలవాటు ఉంటే ఈ పచ్చడి రోట్లో ట్రై చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే మిక్సీలోనే వేసేసాను. సో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర శుభ్రంగా కడిగేసేసి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కొంచెం వేసాను. వేసి ఆ వేడి మీద ఒకసారి కలిపేస్తే సరిపోతుంది. మరి మనం కొత్తిమీర వేసాక బాగా వేడి చేసామనుకోండి దాని ఫ్లేవర్ అంతా పోతుంది, వాసన అంతా పోతుంది. సో అలా కాకుండా స్టవ్ ఆఫ్ చేశాక వేసాను. అది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ బాగా మెత్తగా పేస్ట్లా కాకుండా జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. కానీ రోట్లో దంచుకుంటేనే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. నేను ఇంకేంటంటే ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు, టైము లేదు. సో అందుకే నేను మిక్సీలో వేసేసాను. ఎంత నెమ్మదిగా గ్రైండ్ చేద్దామన్నా ఇది బాగా మగ్గిపోయింది కాబట్టి కొంచెం మెత్తగా అయిపోయింది. తర్వాత మీకు ఇష్టమైతే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయలేదు. తర్వాత వచ్చేసి పైనుంచి పోపు పెట్టేస్తున్నాను. పచ్చడి గ్రైండ్ చేశాక అదొక బౌల్లోకి తీసేసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో మినప్పప్పు, ఆవాలు, ఇంగువ పైనుంచి వేసుకోండి. నేనేంటంటే ముద్ద ఇంగువ వేశాను కాబట్టి అప్పుడే వేసేసాను. ఏది స్టార్టింగ్లోనే గ్రైండ్ చేయాలి కాబట్టి. మీరు నార్మల్ పొడి ఇంగువ వేసుకునేలా ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. లేదు వెల్లుల్లిపాయ వేసుకుంటాము, మాకు ఇంగువ ఫ్లేవర్ ఇష్టం ఉండదు అంటే ఇంగువ ప్లేస్లో మీరు వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోండి గ్రైండ్ చేసేటప్పుడే, మగ్గించేటప్పుడే పచ్చిమిరపకాయతో పాటు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వంకాయ మామిడికాయ పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉందండి. టేస్ట్ చాలా బాగుంది. ఈలోపు ఆలు కూడా వేగిపోయిన తర్వాత నేను పైనుంచి ఇంకా కారం జల్లేసేసి కొంచెం ధనియాల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగో చూసారు కదా, మా ఇంట్లో మాకేంటంటే మెత్తగా కావాలి, క్రిస్పీగా వద్దు. సో అందుకే నేను ఏంటంటే మూత పెట్టేసేసి వదిలేసాను. మూత పెట్టడం వల్ల ఏంటంటే ముక్క వేగుతుంది, అలాగే మెత్తబడుతుంది. అదే మూత పెట్టకుండా వేయించామనుకోండి చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ ఆలు ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఇంకా ఆలు ఫ్రై అలాగే సాంబారు, ములక్కాడ సాంబారు, వంకాయ మామిడికాయ పచ్చడి, సూపర్ లంచ్ అయితే రెడీ చేసేసాను. పచ్చడి మాత్రం ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేసి అయితే చెప్పండి. పచ్చడి అన్నంలోకే కాకుండా దోశలకి, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి. వంట చేసేసాను. తర్వాత పిల్లలకి నైట్ దిష్టి తీద్దామని చెప్పి నూనె గుడ్డ ముక్కలు అయితే నానబెట్టానండి. ఇది వచ్చేసి కొత్త క్లాత్ తీసుకోవాలి. ఏదైనా సరే
కొత్త క్లాత్ దాన్ని ఈ మాత్రం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ క్లాత్ని కట్ చేసుకొని ఒక బౌల్లో కొంచెం వంట నూనె అయినా వేసుకోవచ్చు. నూనె వేసేసి నేను అందులో ఈ ముక్కల్ని ఇలా నానబెట్టి పెట్టాను. ఇదేంటంటే కాసేపు అలా వదిలేసేస్తే ఒక 2-3 గంటలు ఆ నూనెని ఆ క్లాత్ అంతా కూడా పీల్చుకుంటుంది. పైగా కొత్త క్లాత్ కదా, కొంచెం టైం పడుతుంది. నైట్ దిష్టి తీయాలి కాబట్టి నేను ఉదయమే నానబెట్టి పెట్టేశాను. తర్వాత రాత్రికి పిల్లలు పడుకునే ముందు దిష్టి తీస్తాను. అది ఎలా తీసాను ఏంటి అనేది షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. మన ఇంట్లో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా సరే అలా దిష్టి తీసుకుంటే మంచిది. మా అత్తగారు అదే చేసేవారు, సో నాకు అదే అలవాటు అయిపోయింది. తర్వాత నైట్ ఇంకా బిగ్ బాస్ అయితే చూస్తున్నాము. మీరు కూడా చూస్తున్నారా బిగ్ బాస్? మేమైతే అదొక టైం పాస్ లాగా చూస్తూ ఉంటాము. ఇంకా కిటికీకిను అలాగే డోర్కి కలర్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మేము కిటికీకి పెట్టుకున్నాం కదా ఇన్ని రోజులు టీవీ, మనం గోడకి ఎలా అయితే ఫిక్స్ చేసుకుంటామో మేము సేమ్ అలాగే వాల్కి ఫిక్స్ చేసి పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకా అది పెయింట్ వేయాలని చెప్పి తీసేసి ఇంకా నార్మల్గా టేబుల్ మీద పెట్టినప్పుడు టీవీ ఎలా అయితే పెట్టుకుంటామో దాని స్టాండే పెట్టేసేసి ఇంకా అలా పెట్టేశాము. మరి టేబుల్ ఏంటి, ఎక్కడి నుంచి తేవాలి, మళ్ళీ ఇప్పుడు ఇంట్లో టేబుల్ కోసం వెతకాలి, ఇదంతా కాదు కదా అని చెప్పనని యాక్చువల్గా ఇంతకు ముందు అయితే ఇనుప ర్యాక్ ఉంది కదా కిచెన్లో, దాని మీద ఉండేది టీవీ హాల్లోనే. పిల్లలు బ్యాగ్స్ అవి అందులో పెట్టుకునేవారు. సరే ఇప్పుడు అది కిచెన్లోకి షిఫ్ట్ చేశాం కదా, మరి ఇప్పుడు ఏంటి బల్ల మళ్ళీ ఏం చేయాలి ఆలోచిస్తే నాకే ఐడియా వచ్చిందండి. ఇంకా మిషన్ హెడ్ తీసేసి ఆ ప్లేస్లో పెద్ద ప్యాడ్ ఉంటుంది కదా మనం రాసుకునేది, ఆ పెద్ద ప్యాడ్ పెట్టేసేసి దాని మీద ఈ టీవీ పెట్టేశాము. అందాక ఒక కొద్ది రోజులు అలా గడిపేసేయచ్చు. పెయింట్ వేయడం అంతా కంప్లీట్ అయిన తర్వాత అది బాగా ఆరిన తర్వాత మళ్ళీ నార్మల్గా పెట్టుకోవచ్చులే అని చెప్పి ఇంకా అలా ఆలోచించి పెట్టేశాము. మా పిన్నత్త గారు ఎప్పుడు అనేవారు, నాకు ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు అత్తయ్య గుర్తొస్తూ ఉంటారు. ఉపాయం లేని వాళ్ళని ఊరొదిలి వెళ్ళిపోమన్నారంట భార్గవి అని అంటుండేవారు, సామెత అనేవారు. ఇంకా ఏదో ఒకటి మనకి ఇంట్లో చేసుకునేటప్పుడు ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి కదండి. సో అది నాకు వచ్చిన ఆలోచన ఇలా అమలుపరిచాము. ఐడియా ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడితే వాడుకోండి. ఇంకా నైట్ డిన్నర్కి మళ్ళీ ఇడ్లీ వేసేసానండి. ఆల్రెడీ షార్ట్ వీడియో మీరు అందరూ చూసేశారు. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత బిగ్ బాస్ చూస్తూ రేపటికి అలచందలు అయితే కట్ చేస్తున్నాను. ఇవి ముందే కట్ చేసి పెట్టుకుంటే ఉదయం కొంచెం ఫాస్ట్గా పని అయిపోతుంది అని చెప్పనని సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రెసిపీ ఎలా ఉంది అనేది చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీరు రెసిపీ గురించి కామెంట్ చేశారంటే వీడియో ఎండ్ వరకు వచ్చినట్లే. థ్యాంక్ యూ అండి, ఓపిక్గా ఇంతవరకు వీడియో చూసినందుకు. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.